నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో లేటెస్ట్ ఇత్తడి సామాగ్రి చూపిస్తానండి. అన్నీ కూడా చిన్న చిన్న ఐటమ్సేనండి. మనం పూజా మందిరంలో పెట్టుకోవాల్సిన సామాగ్రియే. అన్నీ కూడా చిన్న చిన్న ఐటమ్సే. మీ అందరికీ కూడా బాగా నచ్చుతాయని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అన్నీ కూడా మీకు నచ్చుతాయండి. అలాగే ప్రైసెస్ కూడా రీజనబుల్ ప్రైసెసేనండి. ప్రైసెస్ కూడా నేను ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. వీటిల్లో శివరాత్రికి సంబంధించిన పూజా సామాగ్రి కూడా ఉన్నాయండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్నీ కూడా చూపిస్తాను. నాకైతే వీటిల్లో కొన్ని ఐటమ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. అవి ఏంటనేది కూడా చెప్తాను. ఇంకొక విషయం అండి, ఈ బాక్స్లో ఉన్నవన్నీ కూడా ఇత్తడి సామాగ్రి. మరి ఈ బాక్స్ ఏంటండి అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. ఈ బాక్స్ మనకి గిఫ్ట్ ఇస్తారండి. అయితే ఈ బాక్స్ ఒకటే కాదు, ఈ బాక్స్ లోపల కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. కానీ మనకైతే ఇది ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా ఇస్తారు. అయితే ఈ గిఫ్ట్ ఏంటి, ఈ పూజా సామాగ్రి కోసం అన్నిటి కోసం కూడా చాలా వివరంగా చెప్తానండి. అయితే ముందుగా ఈ బ్రాస్ కలెక్షన్ అంతా కూడా మనకి శ్రీ సాయి గురు మెటల్స్ వారి దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలి, నచ్చాయి, ప్రైసెస్ నచ్చాయి, సామాగ్రి నచ్చాయి అని అనిపిస్తే, మీకు అవసరం పడితే తప్పకుండా తెప్పించుకోండి. ఇంకొక విషయం అండి, దీంట్లో ఎలాంటి బలవంతం ఏమీ లేదండి. మీకు నచ్చితే మీరు తెప్పించుకోవచ్చు అంతే తప్ప మళ్ళీ దీనిపైన ఎలాంటి బ్యాడ్గా కామెంట్స్ అయితే పెట్టకండి. మీకు నచ్చిన వారు తెప్పించుకుంటారు, లేదంటే మానేస్తారు. అంతా కూడా మీ ఇష్టమేనండి. ఇక్కడ చూపించడం నా బాధ్యత కాబట్టి నేను చూపిస్తున్నాను అంతే. ఇంకా ఫస్ట్ నాకు ఎంతో ఇష్టమైన స్వామివారి పాదాలు చూపిస్తున్నానండి. నిజంగా అండి, ఆ వెంకటేశ్వర స్వామివారే మన ఇంటిలో కొలువై ఉన్నట్టుగా అనిపిస్తుందండి. స్వామివారి పాదాలు చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో. ఇలా చుట్టూ శంకు చక్ర నామాలతో వస్తుందండి. చూడటానికైతే చాలా బాగుందండి. ఇలా స్వామివారి పాదాలను ఇంట్లో పెట్టుకొని రోజు ఆ స్వామివారి పాదాలు తాకడం వలన మనం తిరుపతిలో ఉన్న స్వామివారిని తాకినట్టుగా మనం ఫీల్ అవుతామండి. నాకైతే అలానే అనిపిస్తుంది. నా ఫీలింగ్సే చెప్పాలి కాబట్టి నేను ఇక్కడ ఇదే చెప్తున్నాను. నాకు అన్నిటికన్నా బాగా నచ్చిన ఐటమ్ అండి ఇది. ఇదైతే కొంచెం లైట్ వెయిట్లోనే వస్తుందండి. చూస్తున్నారు కదా, లోపలంతా కూడా మనకి ఖాళీ వస్తుంది కాబట్టి లైట్ వెయిట్లోనే దొరుకుతుంది. వీటిల్లో మనకి సైజెస్ కూడా ఉంటాయండి. ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజు. వీటిల్లో 3 సైజెస్ అయితే ఉంటాయి. వాటి బట్టే ప్రైసెస్ కూడా ఉంటాయి. వీటి ప్రైసెస్ అన్నీ కూడా నేను ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నానండి. నేను తప్పకుండా ఏ సామాగ్రి చూపించినా సరే డిస్క్రిప్షన్లో ఉంటాయి. తప్పకుండా వెళ్ళి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. మీకు అన్ని ప్రోడక్ట్స్ తాలూకా ప్రైసెస్ అన్నీ కూడా తెలుస్తాయి. నెక్స్ట్ టైం పూజలో స్వామివారి పాదాలు పెట్టి మీకు చూపిస్తానండి. మీకు ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకా రెండోది వచ్చేసి, ఇక్కడ స్వామివారి పాదాలు అయితే చూపించాను కదండి, మరి అమ్మవారి పాదాలు కూడా ఉండాలి కదా. అందుకని ఇక నేను అమ్మవారి పాదాలు కూడా చూపిస్తున్నాను. అయితే ఇక్కడ స్వామివారి పాదాలు అనేవి కొంచెం చిన్న సైజులో వచ్చాయి. ఇక్కడ అమ్మవారి పాదాలు అనేవి కొంచెం పెద్ద సైజు. ఈ సైజుకి బట్టే దీని వెయిట్ కూడా అంతే ఉంటాయండి. లోపల మనకి ఖాళీ అనేది ఏమీ రాదు, మొత్తం ఫిల్ అయి ఉంటుందండి. మొత్తం బ్రాస్లోనే వస్తుంది. అందుకని కొంచెం హెవీ వెయిట్ అయితే ఉంటుంది. కానీ చూసారా అమ్మవారి పాదాలు ఎంత కలగా ఉన్నాయో, చాలా బాగున్నాయండి. అమ్మవారి పూజలో మనం తప్పకుండా అమ్మవారి పాదాలు అనేవి పెట్టుకుంటూ ఉంటాం కదండి. అలాగే మనం ద్వారబంధం దగ్గర కూడా అమ్మవారి పాదాలు అనేవి పెట్టుకుంటాము. మనకి ఎక్కడ అవసరం పడతాయో అక్కడ అమ్మవారి పాదాలు పెట్టుకుంటే నిజంగా అమ్మవారే మన ఇంట్లోకి ప్రవేశించి మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ ఉంటేనే అమ్మవార్లు దేవతలు వస్తారా అండి అని నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. నేను వాళ్ళ కోసం కూడా చెప్తున్నానండి. ఇవన్నీ ఉంటేనే వాళ్ళందరూ వస్తారని కాదండి. ఇది మనం ఒక నమ్మకం, మన తృప్తి కోసం మనం ఇవన్నీ చేస్తాము అంతే. ఎవరి నమ్మకాలు పూజలు వారవండి. ఎవరికి నచ్చినట్టుగా వారి శక్తి మేర చేసుకోవచ్చు. ఇంకా తర్వాత చూపించబోయే సామాగ్రి ఇది కూడా మీకు నచ్చుతుందండి. చూస్తున్నారు కదా, ఇది ఒక ఆర్చ్ లాగా వస్తుందండి. అంటే మకర తోరణం అంటాం కదా, మనం దేవతలు బ్యాక్ సైడ్ పెట్టే మకర తోరణం ఇది. ఓన్లీ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా డిజైన్ మాత్రమే వస్తుందండి. ముందు సైడ్ మన దగ్గర ఉన్న విగ్రహాలు అనేవి మనం పెట్టుకోవాలి. ఇది కూడా స్మాల్ సైజేనండి. మన దగ్గర ఉన్న విగ్రహాలకి ఇది కరెక్ట్గా సరిపోతుందండి. అది కూడా అంత వెయిట్ అయితే లేదు, లైట్ వెయిట్లోనే మనకు దొరుకుతుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ అండి. డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. అయితే ఇక్కడ నేను చూపించిన దానికి ఫ్రంట్ సైడ్ ఆసనం అంటే పీటలాగా ఏమీ రాలేదు, ఓన్లీ ఆర్చ్ మాత్రమే వచ్చింది. ఇంకా ఇక్కడ నేను రెండోది చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా మకర తోరణమే. అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ మకర తోరణం వస్తుంది, ఫ్రంట్ సైడ్ ఇలా పీటలాగా వస్తుందండి. దీనిపైన డైరెక్ట్గా మన దగ్గర ఉన్న విగ్రహాలు అనేవి పెట్టేసుకోవచ్చు. ఈ రెండు బాగున్నాయండి. రెండు కూడా మన దగ్గర ఉన్న విగ్రహాలకి కరెక్ట్గా సరిపోతాయండి. వెయిట్ కూడా మరీ అంత హెవీ వెయిట్ అయితే రాదండి, మీడియంగానే ఉంటాయి. బాగున్నాయండి. మీకు ఎలా అనిపించాయో
నాకు ఒకసారి కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా తర్వాత మనకి అతి త్వరలోనే శివరాత్రి రాబోతుంది కదండి, అందుకనే ఈ శివలింగం అనేది పంపించారు. చూసారు కదా, ఇక్కడ శివలింగం కూడా మంచి డిజైన్తో వచ్చింది. ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా డిజైన్ అయితే చిన్న డిజైన్ అయితే వచ్చిందండి. ఇంకా దీనికి కూడా లోపల సైడ్ అంతా ఫిల్ అయ్యే ఉంటుంది. మొత్తం చాలా హెవీ వెయిట్ అయితే ఉంటుంది. చూడటానికి అయితే చిన్న సైజేనండి. మనం ఇంట్లో పెట్టుకునే శివలింగం అంత సైజే, మనం ఎవరైనా సరే ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇది మనకి యాంటిక్లో వస్తుందండి. హెవీ వెయిట్ అయితే ఉంటుంది. శివలింగం అయితే చాలా బాగుంది. మరి శివలింగం తీసుకున్న తర్వాత స్వామివారి పైన నిరంతరం అలా జలం అనేది పడుతూ ఉండాలి కదండి, అందుకనే దీన్ని జలపాత్ర లేదా స్టాండ్ అని కూడా అంటారండి. ఇది వచ్చేసి స్టాండ్ అండి. చూసారు, ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అంత పల్చగా వీక్గా అయితే లేదండి. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. దీన్ని ఇలా శివలింగం పైన పెట్టేయాలి. దీనిపైన జలం వేసే పాత్ర ఉండాలి కదా, అది వచ్చేసి మనకి ఇలా రాగి చెంబు అనేది వస్తుందండి. దీనికి మధ్యలో హోల్ ఉంటుంది. మనం దీంట్లో వాటర్ వేస్తే ఒక్కొక్క చుక్క అలా శివలింగం పైన పడుతూ ఉంటుందండి. అయితే ఈ రాగి చెంబు అనేది కొంచెం లైట్ వెయిట్లో వస్తుందండి. మీరు ఈ మొత్తం కావాలి, సెట్ కావాలి అని అనుకుంటే తీసుకోవచ్చు. లేదండి మాకు శివలింగం ఒక్కటే కావాలి అని అనుకుంటే ఒక్కటైనా సరే తీసుకోవచ్చు. ఇంక తర్వాత నాకు ఎంతగానో నచ్చిన అమ్మవారి విగ్రహం అండి. ఇది చాలా రేర్ పీస్ అండి. వీళ్ళ దగ్గర అయితే మనకి దొరుకుతుంది. గౌరీదేవి అమ్మవారండి. చూడండి అమ్మవారు ఎంత అందంగా ఎంత కళగా ఉన్నారో. అమ్మవారు అయితే చాలా బాగున్నారండి. అమ్మవారు రూపు, అలాగే అమ్మవారి నగలు, అమ్మవారి కళ్ళు, ముక్కు ఎంత డీటెయిల్డ్గా ఉన్నాయో చూస్తున్నారు కదా. అమ్మవారు అయితే చాలా బాగున్నారండి. ఇది మనకి ప్యూర్ బ్రాస్లో వస్తుందండి. హెవీ వెయిట్ అయితే ఉంటుంది. గౌరీదేవి అమ్మవారిని మనం సౌభాగ్యం కోసం పూజిస్తాం కదండి, అలాంటి అమ్మవారు నిత్యం మన పూజా మందిరంలో పెట్టుకొని పూజిస్తే చాలా చాలా మంచిదండి. మనకైతే అన్ని దేవతా విగ్రహాలు దొరుకుతాయండి, కానీ గౌరీదేవి అమ్మవారి విగ్రహాలు అయితే కొంచెం దొరకడం కొంచెం కష్టమే. కానీ వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం తెప్పించుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మహాశివరాత్రి సందర్భంగా శివ పార్వతుల విగ్రహాలండి. మీరు మామూలుగా శివ పార్వతుల ఫ్యామిలీ ఫోటో చూడొచ్చు, లేదు అంటే శివయ్య ఒక్కరే కూర్చొని ఉన్న విగ్రహాన్ని అయితే చూసి ఉండొచ్చు. కానీ ఇలా ఇక్కడ శివ పార్వతులు ఇలా స్టాండింగ్ రూపంలో మనకి దర్శనమిస్తారండి. స్వామివారు అమ్మవారు చాలా బాగున్నారు. ఇది మనకి యాంటిక్లో వస్తుందండి. మీడియం వెయిటే ఉంటుంది. ఇంకా తర్వాత ఇది వేనండి. సరస్వతీదేవి అమ్మవారి చేతిలో వేన్ ఉంటుంది కదా, ఆ వేనేనండి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు కానీ, లేదు అంటే అమ్మవారిని పూజా మందిరంలో పెట్టుకునేటప్పుడైనా సరే అమ్మవారి ముందర ఈ వేన పెట్టి పూజ అనేది చేసుకుంటారు. లేదా శ్యామలాదేవి అమ్మవారి చేతిలో కూడా వేన్ ఉంటుందండి. ఆ అమ్మవారి నవరాత్రులు మొన్నే కదా అయ్యాయి. ఆ అమ్మవారికి పూజ చేసేటప్పుడు అయినా సరే ఈ వేనని పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకుంటారు. ఈ వేన్ అయితే చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, అంతా కూడా ఎంత బాగా చేశారో. ఇంకా తర్వాత దీపపు కుందులు చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి గణపతి దీపం. సేమ్ దీనిలానే మనకి లక్ష్మీదేవి ఉన్నటువంటి దీపం కూడా మనకు దొరుకుతుంది. అంటే కొంతమంది రెండు పెట్టుకోవాలనుకుంటారండి. గణపతి అలాగే లక్ష్మీదేవి దీపాలు రెండు పెట్టుకోవాలనుకుంటారు. ఇలా రెండు కావాలనుకుంటే రెండు తీసుకోవచ్చు, లేదు ఒకటే కావాలనుకుంటే ఒకటి కూడా తీసుకోవచ్చు. ఇది మనకి మొత్తం యాంటిక్లోనే వస్తుందండి. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసారా, స్వామివారిని అమ్మవారిని ఎంత బాగా చేశారో. ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ డిజైన్ కూడా చాలా బాగుంది. ఆయిల్ వేసుకోవడానికి లోతు కూడా ఎక్కువగానే ఇచ్చారండి. కొంచెం ఎక్కువసేపే దీపం అనేది అలా వెలుగుతూ ఉంటుంది. ఇంకా తర్వాత చిన్న బౌల్స్ చూపిస్తున్నానండి. ఇవి వచ్చేసి ప్రసాదం బౌల్స్. స్వామివారికి అమ్మవారికి మనం ప్రసాదం పెడుతూ ఉంటాం కదా, ఆ ప్రసాదం పెట్టడానికి ఈ చిన్న బౌల్స్ అనేవి పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఈ బౌల్స్ కూడా ఇలా డిజైన్తో వస్తాయండి. మనం ఎప్పుడు తీసుకోవాలనుకున్నా సరే రెండు తీసుకుంటే మనకి యూజ్ అవుతాయి. ఇవైతే కొంచెం లైట్ వెయిట్లోనే వస్తాయండి. సేమ్ దీనిలానే ఇంకొక బౌల్స్ చూపిస్తున్నాను చూడండి. ఇవి కూడా మనం ప్రసాదం పెట్టుకోవడానికి వాడుకోవచ్చు, లేదు అంటే పసుపు కుంకుమలు పెట్టి అమ్మవారి దగ్గర పెట్టచ్చు, లేదు అంటే వాటర్ వేసి పువ్వులు వేసి పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. ఇలా దేనికైనా సరే వాడుకోవచ్చండి. ఇవి కూడా కొంచెం స్మాల్ సైజ్ బౌల్సే. ఇవి కూడా మనకి లైట్ వెయిట్లోనే వస్తాయి. ఇంకా తర్వాత ఇత్తడి డిజైనర్ ప్లేట్స్ చూపిస్తున్నానండి. ఈ ప్లేట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే మనం మామూలుగా ప్లేన్ ప్లేట్స్ చూసుంటాము, లేదు అంటే ఆ ప్లేట్స్ లోపల డిజైన్ వచ్చినవి చూసుంటాము. కానీ ఈ ప్లేట్స్ అయితే చుట్టూ ఇలా డిజైన్ అయితే వచ్చిందండి. అందుకని ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. వీటిలో సైజెస్ కూడా ఉంటాయండి. అయితే నాకు ఈ సైజ్ కావాలి కాబట్టి నేను ఇదైతే తీసుకున్నాను.
అయితే ఈ ప్లేట్కి ఇలా డిజైన్ ఉంది కాబట్టి కొంచెం క్లీన్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ అంత పెద్ద కష్టమేమీ కాదండి. మనం బ్రష్తో క్లీన్ చేసినా సరే క్లీన్ అయిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. వెయిట్ కూడా హెవీగా ఉందండి. ప్లేట్ అనేది చాలా బరువుగా ఉంది. సేమ్ దీనిలానే ఇంకొక ప్లేట్ చూపిస్తున్నాను చూడండి. దీని డిజైన్ అయితే కొంచెం మారింది. చుట్టూ ఇలా డాట్స్ లాగా వచ్చింది. ఫస్ట్ చూపించిన ప్లేట్ ఇంకొక డిజైను, సెకండ్ చూపించిన ప్లేట్ ఇంకొక డిజైను. ఈ 2 ప్లేట్స్ కూడా చాలా స్ట్రాంగ్ అండి, చాలా బరువుగా ఉంటాయి. నాకు 2 నచ్చాయండి, అందుకని నేను ఈ 2 కూడా తీసుకున్నాను. మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంక తర్వాత ఇంకొక ప్లేట్ చూపిస్తున్నాను చూడండి. ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది పికాక్ ప్లేట్ అంటారండి, అంటే నెమలి ఉన్నట్టుగా ఉండే ప్లేట్ ఇది మనకి యాంటిక్లో వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా నెమలి ఉన్నట్టుగానే ఉంటుంది. లోపల మొత్తం డిజైన్ ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి. ఇది కూడా మనం పూజల్లో కానీ లేదంటే డెకరేషన్గా కానీ వాడుకోవచ్చు. ఇది కూడా హెవీ వెయిట్ అయితే ఉందండి. ఇంక తర్వాత ఇవన్నీ కూడా కుంకుమ భరణులండి. మనకి ఇలా భరణ రూపంలో వస్తుంది, కానీ పైన అమ్మవార్లు అందరూ కూడా ఇలా అమ్మవార్లు అయితే వస్తారు. ఇలా మనకి ఏ దేవతామూర్తులు రూపంతో ఉన్నటువంటి భరణలు కావాలనుకుంటే అవి మనకి దొరుకుతాయి. అన్నీ కూడా చిన్న చిన్న భరణలేనండి. ఇవి మనం ఇంట్లో వాడుకోవడానికైనా లేదంటే పూజా మందిరంలో పెట్టుకోవడానికైనా లేదంటే ఎవరికైనా గిఫ్ట్ చేయడానికైనా సరే చాలా బాగుంటాయి. ఇంతేనండి నేను తీసుకున్న బ్రాస్ ఐటమ్స్. ఇప్పుడు మనకి ఒక గిఫ్ట్ ఇస్తారని చెప్పాను కదండి, ఆ గిఫ్ట్ ఏంటనేది ఇప్పుడు చెప్తాను. ఇక్కడ నేను చూపించిన ఈ ఇత్తడి సామాగ్రిలో ఏవైనా సరే 1500 దాటి తీసుకున్నట్లయితే మీకు ఈ ఫ్రీ గిఫ్ట్ అనేది వస్తుందండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ బాక్స్ కూడా చాలా బాగుందండి. ఇలా పట్టుకోవడానికి ఇలా హ్యాండిల్ లాగా కూడా ఇచ్చారు. ఇంకా దీనిలో ఏమేమి ఉన్నాయంటే మనకి ఇంకా శివరాత్రి రాబోతుంది కదండి. శివరాత్రి పూజకి కావాల్సిన కొన్ని పూజా సామాగ్రి అయితే దీంట్లో పెట్టారు. అంటే స్వామివారి అభిషేకానికి సంబంధించిన కొన్ని పూజా సామాగ్రి ఉన్నాయి. అవి ఏంటంటే అభిషేక పౌడర్ ప్యాకెట్ ఒకటి ఇచ్చారండి. ఇదైతే చాలా మంచి సువాసన వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి విభూది ప్యాకెట్ కూడా ఉంటుంది. ఇంకా తర్వాత స్వామివారి అభిషేకానికి రోజ్ వాటర్ అండి, అలాగే దీపారాధన కోసం ఒక చిన్న బాటిల్తో ఆయిల్ ఇస్తారు. ఇంకా తర్వాత అభిషేకానికి ఇలా తేనె బాటిల్ కూడా ఇస్తారండి, చిన్న బాటిల్ ఇది. ఇంకా నెక్స్ట్ వన్ స్వామివారికి ఎంత ఇష్టమైన ఇలా రుద్రాక్ష ఒకటి పంపిస్తారండి, పంచముఖ రుద్రాక్ష అండి. దీంతో పాటుగా ఒక లక్ష్మీదేవి కాయిన్ కూడా వస్తుంది. ఇంకా తర్వాత ఇవి ధూప్ కప్స్, అలాగే హారతి, అలాగే చందనం బిళ్ళలు, ఇవన్నీ కూడా మనకి పూజలో ఉపయోగించుకుంటాం కదా, అందుకని ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ పెట్టారు. ఇవన్నీ కూడా మనకి ఈ బాక్స్లోనే వస్తాయి. ఈ బాక్స్ మనకి అబౌవ్ 1500 పర్చేజ్ చేసిన వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్ కింద పంపిస్తారండి. మనకు ఒక చిన్న గిఫ్ట్ వచ్చినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అయితే ఈ బాక్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఫ్రీగా వస్తాయండి. అయితే మీరు చేసుకోవాల్సింది ఒకటేనండి, ఇత్తడి సామాగ్రిలో మీకు ఏవైనా సరే నచ్చాయి, మీకు పూజకు అవసరం పడతాయి అని అనుకుంటే తప్పకుండా శ్రీ సాయి గురు మెటల్స్ వారిని అయితే కాంటాక్ట్ అవ్వండి. వారి వాట్సాప్ నెంబరు, ఇన్స్టాగ్రామ్ ఐడి, కాంటాక్ట్ నెంబరు అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. తప్పకుండా వెళ్ళి చూడండి, అలాగే మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. మీకు ఈ సామాగ్రి అన్నింటిలో ఏది నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.